మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో అండి, అను గారు నమస్తే. నమస్తే అమ్మ. వింటర్ సీజన్లో మనం ఎక్కువగా నర్వ్స్ వీక్నెస్ చూస్తాం, నర్వ్స్ పెయిన్ అనేది. సో ఎలా తగ్గించుకోవాలి, అసలు వింటర్లోనే రావడానికి రీజన్ ఏంటంటారు? నర్వ్ వీక్నెస్, నర్వ్ పెయిన్, సో ఈ నరాలకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మనకి ఈ సీజన్లో కనిపిస్తుంది. లైక్ రెయినీ సీజన్, వింటర్ సీజన్లో. సో ఎందుకు అని అంటే ఈ సీజన్లో కొంచెం మనకి ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా కూల్గా, అవును, కోల్డ్గా ఉంటుంది. సో అటువంటప్పుడు మన బాడీ ఏంటి అని అంటే కొంచెం మన బాడీ యాక్టివేషన్ కొంచెం డల్ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంచెం డల్ అవుతుంది. సో మన మైండ్ మనకి అంతా కూడా చాలా కూల్గా, కామ్గా అండ్ చాలా క్లన్జీగా, క్లౌడీ అలా ఉంటూ ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏమవుద్ది అంటే మన వే ఆఫ్ థింకింగ్ని బట్టి మన బాడీలో పార్ట్స్ కానీ జరిగే సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ అదంతా డిపెండ్ అయి ఉంటుంది. సో అయితే మనకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎవరైతే ఉంటారో ఈ నర్వస్ పెయిన్, నర్వస్ వీక్నెస్ అని, సో వీళ్ళలో వచ్చేసి ఎక్కువగా కఫదోషం, పిత్తదోషం అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఈ పిత్తదోషం, కఫదోషం, అసలు కఫదోషం అంటే ఏంటి అని అంటే ఈ కఫదోషం ఉన్న వాళ్ళకి ఎక్కువగా కోల్డ్గా ఉండడం, మంపుగా ఉండడం అండ్ దాంతో పాటు ఎప్పుడు తెమడలాగా రావడం థ్రోట్లో, లైక్ ఇక్కడంతా కూడా సమ్ గిల్టీనెస్ గా ఉండడం అండ్ ఫుడ్ ప్రాపర్ గా మింగలేకపోవడం, ఫ్రీగా నిద్ర అనేది ఎప్పుడు కంటిన్యూస్లీ స్లీప్ లో ఉండడం, తింటే ఫుడ్ కూడా ఓవర్ ఫుడ్ తీసుకోవడం ఇలా ఉంటది. అండ్ దాంతో పాటు వీళ్ళు ఏదైతే మంపుగా ఉంటారో సో అలా ఉండడం వల్ల ఏమవుద్ది అంటే వీళ్ళకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కప్పేసుకుంటది. సో అలా ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది వీళ్ళకి కొంచెం డల్ అవుతుంది. సో అలా ఇది కొంతమందికి. సో సమ్ పీపుల్స్ లో చూసుకుంటే హెరిడిటీగా నరాల వీక్నెస్ అనేది కొంతమందికి పాస్ట్ లో ఎవరికైనా ఉంటే ఫ్యామిలీస్ లో వీళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. లైక్ హెరిడిటీగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటది ఈ డిసీజ్. మేనరికప్ పెళ్లిళ్ళు వినే ఉంటారు. సో మేనరికప్ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఉంటది. అండ్ కొంతమందికి ఏంటంటే మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బాడీలో లోపల కడుపులో ఉండే బిడ్డ ఎవరైతే ఉంటారో సో ఆ బిడ్డ కరెక్ట్ గా ఉందా లేదా అని, సో కడుపులో ఉన్నప్పుడే గుర్తించకుండా భూమి మీదకి వచ్చిన తర్వాత సో ఆ ప్రాబ్లం ఉందనుకుంటారు. బట్ కొంతమందికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డకు ఉంటది. సో అప్పుడు గుర్తించలేక భూమి మీదకి వచ్చిన తర్వాత సర్టైన్ కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు తిరుగుతూ ఉంటారు భూమి పైన, కాళ్ళు వచ్చి నడుస్తూ ఉంటారు ఒక 4-5 years. సో ఆ టైంలో గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా పాలు తాగడం, కూర్చోవడం, నిద్రపోవడమే ఆ 3 years 2 years వరకు బేబీకి ఉండే డైలీ లైఫ్ స్టైల్. ఆఫ్టర్ 3 దాటిన దగ్గర నుంచి ఇంకా తిరగడం, నడవడం, చిన్న చిన్న ఫుడ్స్ వాళ్ళు తీసుకోవడం, తినడం అలా చేస్తూ ఉంటారు. సో అప్పుడు కొంతమందికి అప్పుడు అర్థం అవుతుంది, ఓకే సంథింగ్, సో దిస్ ఈ ప్రాబ్లం ఉంది అని. సో అది వీళ్ళు కడుపులో ఉన్నప్పుడే గుర్తు పెట్టుకుంటే భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటది. సో అలాగా చిన్నతనంలోనే వచ్చి దాని వాళ్ళు ఏంటంటే ఇంక అప్పటి నుంచే కరెక్ట్గా చేసుకోలేకపోవడం, లైక్ ఫిజియోథెరపీ దగ్గరికి తీసుకువెళ్ళడం, వాళ్ళకి మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్స్ ఇవ్వడం అండ్ వాళ్ళ ఫుడ్ డైట్ చేంజ్ చేయడం అలా ఉంటది. కొంతమంది దాన్ని గుర్తు పెట్టుకోలేక సో లైక్ వికలాంగులుగా పుట్టారు అనని వే ఆఫ్ థాట్స్ తోటి, నేమ్స్ తోటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ సో ఇంకా అది క్యారీ చేసుకుంటూ వస్తారు. సో ఇది ఒక కేసెస్ లో. అయితే ఈ నరాల ప్రాబ్లం మెయిన్లీ వచ్చేది ఎవరిలో అని అంటే విటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఇది మనం చూస్తాము. ఇది కూడా ఎందుకు అంటే విటమిన్ డి అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ B12 అనేది మనకి ఎనర్జీకి అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో అటువంటప్పుడు ఈ రెండు కరెక్ట్ గా ఉంటేనే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉంటుంది, నర్వస్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటది. ఇదొకటి. అండ్ కొంతమందిలో చూసుకుంటే మెయిల్స్ లో ఎక్కువగా చాలా డల్ అయిపోతారు. లైక్ అది వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీలో స్ట్రెస్ కావచ్చు, వాళ్ళు బాగా డల్ అయిపోయి వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. అండ్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ సెక్షువల్ లైఫ్ కూడా దూరం అయిపోతుంటారు. సో ఎందుకు అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు సో వీళ్ళకి బాడీలో నర్వస్ అనేవి యాక్టివ్ గా ఉండవు. అవి ఎప్పుడైతే యాక్టివ్నెస్ తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళకి ఇంక ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది.
పర్సనల్ ఇష్యూస్ కానీ ప్రొఫెషనల్ ఇష్యూస్ కానీ. సో అటువంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే నర్వస్ ప్రాబ్లం అనేది డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది D and B12. ఈ రెండు కరెక్ట్ గా ఉంటే మీకు నర్వస్ వీక్నెస్ అనేది ఉండదు. ఏదైనా ఈ రెండు లోపాలు మీలో ఉన్నాయి అని అంటే న్యాచురల్లీ వాటిని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి, లైక్ అది ఫుడ్ తోట, అది మెంటల్ హెల్త్ ఇష్యూ అయితే సో కౌన్సిలింగ్స్కి వెళ్ళడమా అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. అంతేగాని సప్లిమెంట్స్ అయితే తీసుకోవద్దని చెప్తాను. జనరల్ గా నర్వ్స్ వీక్నెస్ వాళ్ళు కంపల్సరీ మెడిసిన్ తోనే ఇదైపోతారు. యా, సమ్ పీపుల్స్ అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక. సో నర్వ్స్ వీక్నెస్ లో అంటే నర్వ్ పెయిన్ ఉంటది. అవును. సో నర్వ్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి ఇంకా ఆ పెయిన్ రిలీఫ్ కావాలి కాబట్టి హెవీ పెయిన్ ఉంటది, చాలా క్రానిక్ పెయిన్ ఉంటది. సో ఆ క్రానిక్ పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ రిలీఫ్ రావాలి అంటే ట్యాబ్ యూజ్ చేయాలి. బట్ దానికి కూడా ఒక లిమిటెడ్ అనేది ఉంటది. ఇంకా కొంతమంది ఎర్లీ మార్నింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్ లేదు డైలీ వన్స్ వేసుకోవాల్సిన టాబ్లెట్ ని ట్వైస్ వేసుకోవడం, ట్వైస్ తీసుకోవాల్సిన టాబ్లెట్స్ ని థ్రైస్ తీసుకోవడం, లేదంటే ఒక్కసారి 2 టాబ్లెట్స్ ని మింగివేయడం, అలాంటి పీపుల్స్ కూడా ఉన్నారు చాలా మంది. సో వాటి వల్ల ఏంటి అని అంటే వీళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది, కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలా కాకుండా ఏదైనా ఆ పెయిన్ కొంచెం రిలీఫ్ అయ్యే వరకు కంటిన్యూస్లీ మార్నింగ్ ఈవినింగ్ వేసుకొని ఆఫ్టర్ అది కంట్రోల్ అయిన తర్వాత సో దాన్ని డైట్ తోటి, మన వే ఆఫ్ థింకింగ్ తోటి, లైఫ్ స్టైల్ తోటి మనం చేంజ్ చేసుకోవాలి. అది ఏ డిసీజ్ అయినా, నాట్ ఓన్లీ నర్వ్ పెయిన్. రైట్ అండి.